యొక్క సదుద్దేశము ముఖ్య ఉద్దేశం. ఎవరైనా వచ్చి మాట్లాడండి ప్లీజ్. రండమ్మా. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని, అందులో మన అమ్మాయిల తల్లిదండ్రులది ఎంత ఉందో ఫస్ట్ అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను. ఫస్ట్ అబ్బాయిలకు మనం చెప్పాలి, అమ్మాయిలు అంటే ఏంది, అమ్మ తల్లితో సమానం, అక్క చెల్లెలతో సమానం. వాళ్ళ మాదిరి దయచేసి అబ్బాయిలను తల్లిదండ్రులకు చెప్తున్నది, ప్రతి ఒక్కరూ దయచేసి మాత్రం చెప్పండి. ముందుగా ఇంట్లో ఉన్న మన పిల్లలకి, ముఖ్యంగా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, మనము ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రతి తల్లిదండ్రి మన సమస్య పిల్లలకి తెలియకూడదు, తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ అది మాత్రం చాలా తప్పు. ఫస్ట్ మీకు తెలియాలి, వాళ్ళకి తెలిస్తేనే కదా మన సమస్య ఏంది, మనకి డబ్బులు ఉందా లేదా, మనం ఎంత కష్టపడుతున్నా మనకు తెలుసుకోవాలి. వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో దయచేసి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి తెలియజేయండి, మీ పరిస్థితి ఏంది, మీరు చదివితేనే మనం ముందుకు వెళ్ళగలమని. ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది నేనే పెద్ద ఎగ్జాంపుల్. నా తల్లిదండ్రులు ఒకానొక సిచ్యువేషన్లో, ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరు, మేము ఒక 2-3 జతలతో సంవత్సరాలు గడిపిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను. నేను కావచ్చు, నాకు ఒక అన్న ఉన్నాడు, మేమిద్దరం అలా చదువుకొని మా అన్న ఇప్పుడు అమెరికాలో సెట్ అయ్యాడు, నేను ఇప్పుడు బెంగళూరు. ప్రతి ఒక్కరు మీ పిల్లలకి తెలియజేయండి, మీ ఉన్నదాన్ని కానీ చూపించకండి, మన పరిస్థితి ఇది, మీరు చదివితేనే మనం ముందుకు వెళ్ళగలం, అలాంటివి చెప్పండి. ఇంకొకటి, ఇప్పుడున్న కాలంలో చాలా వరకు రిలేషన్స్ చాలా తగ్గిపోయాయి. సో అది కూడా కొంచెం మన వాళ్ళకి నేర్పిస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. లేదంటే రేపొద్దున ఎవరు ఉండరు రిలేటివ్స్, పిల్లలు మాత్రమే ఉంటారు, ఫ్రెండ్స్ అంతే ఉంటారు. సో అందరూ తెలియజేయండి, మన వాళ్ళు, మన రిలేటివ్స్, ప్రతి పెద్ద చిన్న ప్రతిదీ తెలియాలి. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను నా అబ్బాయిని ఇక్కడే చదివిస్తున్నాను. బెంగళూరులో ఉంటే మనకి ఇవన్నీ తెలియవు, ఖచ్చితంగా ఎవరికి ఏంది తెలియవు మా పిల్లలకి. ఆ ఒక్క ఉద్దేశంతో నేను ఇక్కడ చదివిస్తున్నాను. చదువు ఖచ్చితంగా